జన సైనికులారా జూన్ 4 నాడు సంబరాలకు తయారుగుండుర్రి. పవన్ పాటలన్నీ రీమిక్స్ కొట్టించి డీజేలు సెట్ చేసుకోర్రి. ఎర్ర కండువాలు వేసుకొని బైకుల మీద రయ్య రయ్య పోతుంటా ర్యాలీలు తీస్తందుకు రెడీగుండుర్రి. పిఠాపురంలో ఉన్న పీకే ఫ్యాన్స్ అయితే అన్నిటికంటే ముందుగాల నంబర్ ప్లేట్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాపించుకోర్రి. కార్ల మీద స్టిక్కర్లు అతికేసుకోర్రని ఊపులున్నది అందరితో పాటుగా వైసీపీలు కూడా చూస్తుర్రు. వాళ్ళు పోటీల మీద ఇగో ఈ ట్రెండ్ చాలు చేసిర్రిగా. నీ అమ్మ ఏం ఫీల్ ఉంది మామ ఈడ అనిపిస్తుంది ఏపీ ఎలక్షన్ల ముచ్చట చూస్తుంటే. ఇంకా అందులో పిఠాపురం పాలిటిక్స్ అయితే వేరే లెవెల్ వర్మ. ఈసారి వేరే ఉంటది లెక్క. పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతోని గెలుసుడు పక్కా అని పవన్ ఫ్యాన్స్ అంతా సంబరాలకు తయారైతుంటా బండి నెంబర్ ప్లేట్ల మీద కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాపించుకుంటున్నారు. ఇంకొందరు ఫోన్ల పౌచులకు కూడా గట్లని డిజైన్ వేయించుకుంటా గబ్బర్ సింగ్ డైలాగ్ తీరు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిర్రు. ఇంత అయితుంటే అవతల పార్టీ వైసీపీలు ఉత్తగానే ఊకుంటారా? ఏం కౌంటర్ ఇయ్యకుంటే ఆయనతో ఓడిపోతున్నారు. ఫ్యాన్స్ జోరు తగ్గిందని జనాల టాక్ వెళ్తదని ఇగో ఇట్లా బండ్లు కార్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత గారి తాలూకా అని కొందరు రాసుకుంటే డిప్యూటీ సీఎం వంగా గీత అని ఇంకొందరు రాపిచ్చిర్రు. ఎలక్షన్ ప్రచారంలో జగన్ వచ్చి ఈసారి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ని చేస్తా అని మాట ఇచ్చే కదా. అగో ఆ మాటని బాజాప్త నిజమైతుంది అనుకుంటా ఇసువంటి రాపిస్తున్నారు. ఓరి నాయను, ఇప్పుడే పోటీల మీద ఈ తీరు జోరు చూపిస్తున్నారంటే జూన్ 4 నాడు ఇంకెంత రచ్చుంటదో ఏమో. అందరు కాదు గాని కొందరు ఉంటారు, ఏది చేసినా వార్తనే చేయకున్నా వార్తని. ఆ లిస్టులో ఫస్ట్ ఉండే పేరు నందమూరి బాలయ్య సార్ది. అటు ఎమ్మెల్యేగా ఇటు స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉంటాడో ఏదో ఓ కాంట్రవర్సీతోని సోషల్ మీడియాలో కూడా గంతే బిజీగా ఉంటాడు. ఏపీలో ఎలక్షన్లు అయిపోయి నిన్న మొన్న వార్తలల్లో గాన రాలేదని అభిమానులు అనుకున్నారో లేదో ఇగో ఇవాళ ఇట్లా వైరల్ అవుతుంటా ప్రత్యక్షమైండు ఎండితెర పల్నాటి బ్రహ్మానాయుడు. సిల్వర్ స్క్రీన్ సమరసింహం సోషల్ మీడియాలో చెడదిరుగుతుంది పోర్రి. కాకుంటే ఈసారి రికార్డుల వేటతోనో ఆ బుల్బుల్ బులే హే హమారా అన్న అన్స్టాపబుల్ ట్రోల్స్ తోనో కాదు, మందిల్నే మందు తాగిండన్న వీడియోతోని. మరన్లో నిజం ఎంతనో ఏమో తెలియదు గానీ నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఆడి గెస్ట్ కు వచ్చిండి లెజెండ్. కుర్చీలో కూర్చొని నీళ్ళ బాటిలో నిమ్మలంగా మందు పోసుకొని తాగిండు అని అనుకుంటే నెటి జనాలు పోటీల మీద వైరల్ చేస్తుండే వరకలా బాలయ్య తొడగొడితే రివర్స్ పోయే రైళ్ల లెక్క స్పీడ్ తోని సోషల్ మీడియా తిరుగుతుంది ఈ వీడియో. ఇది చూసి ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్లు చేయబట్టిరిగా. దాహం వేస్తే అందరిలా మంచినీళ్లు తాగడానికి మాది మామూలు హిస్టరీ కాదురా బ్లడీ ఫుల్ అని దౌడ పంటి తరుస్తాడని భయమైందో ఏమో గానీ ఎవరు కూడా దగ్గర ఓనట్టురా అని కొందరంటే అదేదో టానిక్కో ఆయుర్వేదం ఆకుల రసమో అయి ఉంటది. మొన్నటి దాకా ప్రచారాలు సభలు ఓట్లు అనుకుంటా తీరిక లేకుండా పనిచేసి పానం అలసిపోయినట్టున్నది. ఏదో టానిక్ తాగుతుండు కావచ్చు, కానీ ఇంత బదనాం కావద్దు అనుకుంటే తాగే టానికో ఏదో గానీ ఓ రాగి బాటిలో పోసుకుంటూ ఒడిసిపోయేది కదా. మందితో ఇట్లా మాట అనిపించుకునేంత కర్మ పట్టకపోవు అని ఇంకింత మంది కామెంట్లు చేస్తున్నారు. అయినా మా బాలయ్యది పసిపిల్లగా అసంటి మనసు అని తెలియదా? కాకుంటే మనసు బాలైనప్పుడు మ్యాన్షన్ హౌస్ బాటిలో మంచినీళ్ళు పోసుకొని తాగుతాడని అంటుంటారు గానీ ఇట్లా మంచినీళ్ళ బాటిలో మందు పోసుకొని తాగేటోడు కాదు మావాడు. బాలయ్య బంగారం అనుకుంటా పోస్టులు పెడుతుర్రు ఇంకొందరు. ఇప్పటికే మరి కూటమి గెలిచి బాబు సార్కే బాజాప్తా మళ్ళా సీఎం సీటు దక్కుతుందన్న సర్వేలు చూసి కూడా ఖుషీలు ఉన్నాడు కావచ్చు. అందుకే అడ్వాన్స్ సంబరంగా ఇంత సల్లబడేమో తీరాయా అని అనుకుంటా ఇంకొందరు అరుచుకుంటున్నారు. అప్పట్లో ఇట్లనే ఓసారి సినిమా ఈవెంట్ లా ఆడోళ్ళు నచ్చితే కడుపు చేయాలన్నట్టు మాట్లాడే వరకల పంచాయతీ పెద్దగా అటంక అసెంబ్లీనే సారి చెప్పేదాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇట్లనే ఇంకో సినిమా దావత్లో కూడా వీడియో వైరల్ అవుతుండే వరకల పడనలకు టార్గెట్ అవుతుండు పాపం.